రాజకీయాల్లోకి చాలా ఇష్టంతో వచ్చాను. అంటే ఆశయాల్ని ఎంత క్రమంలో తీసుకెళ్ళాలి, ఒక ప్రయత్నం చేయకపోతే సమాజం మారదు. నేను మీకు ఇచ్చే మాట కూడా మీరు ఇంత అభిమానంతో వచ్చారు, ఇంత ప్రేమతో వచ్చారు. మనకి వచ్చిన ప్రతి ఓటు అది నాకు ఒక 100 ఓట్లతో సమానం. నాకు అంత గుండెల్లో పెట్టుకుంటాను నాకు వచ్చిన ప్రతి ఓటు. నేను అందరిని అడుగుతా ఉన్నాను, మేము ఎందుకు ఓడిపోయాం అసలు ముందుకు ఓట్లు వచ్చినందుకు సంతోషించండి. కనీసం మిమ్మల్ని నమ్మి కొద్దిమంది వేశారు మీరు, దానికి నేను సంతోషిస్తున్నాను దానికి. అలాగే మనల్ని కూర్చోబెట్టి మీరు వాళ్ళతో ఇది అయిపోయారు వీళ్ళతో ఇది అయిపోయారు. అసలు మనకి పని చేయడానికి నేనే 2014 2019 నేను తిరిగాను రోడ్ల మీద. జన సైనికులు తిరిగారు, ఇంకా నాయకులు తిరగలేదు. నాయకులు అనేవాళ్ళు ఇంకా ఫామ్ అవ్వలేదు. మనకి 2019 తర్వాత వచ్చారు నాయకులు. ఇది ముందుకు తీసుకెళ్ళడానికి యాక్చువల్గా 2019 ఇది నిజమైన రాజకీయ పార్టీగా అవతరించింది జనసేన పార్టీ. దెబ్బలు తిన్నాం. అంటే ఓటమి అంటే ఇప్పుడు తెలుస్తుంది ఎవరు నిలబడతాడు ఎవరు పారిపోతారో మీకు అర్థమవుతుంది. నేను అందుకనే అవివేకంతో మాట్లాడినప్పుడు 2014లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పానంటే ఒక 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి సరదాగా రాలేదు. నేను ఏదో కూర్చోబెట్టి 2019లో అద్భుతాలు జరిగితే నేను నమ్మలేదు. అది కూడా చెప్తున్నా. నేను మనకి ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని తీసుకొస్తాను. నేను ఎవరైనా ఇన్ని కోట్ల మంది వాళ్ళ భవిష్యత్తుని మన చేతులు ఎందుకు పెట్టాలి, నేనేం ఇంప్రూవ్ చేయాలి నేను ఆలోచిస్తాను. అది అందుకు నాకు వచ్చిన ప్రతి ఓటుకి నేను సర్వదా ఎల్లవేళలా కృతజ్ఞత ఉంటాను. నేను అంత నాకు గౌరవంతో వారికి నేను మోకరిల్లుతాను, నాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి. మీరు నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు, రివ్యూ మీటింగ్స్లో ఉన్నాను. మీరు అందరూ ఇంత అభిమానంతో వచ్చినందుకు నేను మీకు మాట ఇస్తున్నాను. నన్ను ఓటమిలు నాకు కొత్త కాదు. నాకు దెబ్బ తినే కొద్దీ నేను ఎదిగే వ్యక్తిని తప్ప తగ్గే వ్యక్తిని కాదు. నేను 2014లో తెలంగాణలో పార్టీ పెట్టి ఆవిర్భావం అప్పుడు ఒక మాట చెప్పాను. నేను 25 సంవత్సరాలు ఆలోచించి పార్టీ పెడుతున్నాను. ఎందుకంటే నాకు ఓటములు దెబ్బతింటాలు అన్నీ తెలిసి ఊహించి నేను పోటీ చేసినా కానీ ఓడిపోతే అక్కడ నేను తట్టుకోగలను అని చెప్పి కొన్ని సంవత్సరాలు ఆలోచించి పార్టీ పెట్టాను. తేలిగ్గా పెట్టలేదు పార్టీ, చాలా దెబ్బలు తినటానికి ఒడిదుడుకులు తట్టుకొని నిలబడి మీకు అండగా ఉండడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. దెబ్బ తింటాను నేను, కానీ పైకి లెగుస్తాను, బలంగా గెలుస్తాను. అలాగే ఒక్కొక్క రివ్యూ మీటింగ్స్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిన డబ్బులు అన్ని రకాల మాటలు వస్తూ ఉన్నాయి. నేను అవన్నీ జరిగినాయా జరగలేదా ఖచ్చితంగా అయితే ఒకటి చెప్పగలను. ఉదాహరణకి గాజువాక భీమవరంలో అయితే ఒక 155 కోట్లు ఖర్చు పెట్టారు ఒక భీమవరానికి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసలు పాలిటిక్స్లో రానియకూడదు, అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు. ఒకటే మాట చెప్తాను, రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా. మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదనీయకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుంది. కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా. అంటే ఒక ఓటమి జనసేనను ఆపలేదు. అదే గుర్తుపెట్టుకోండి. బలం తీసుకోండి రోడ్ల మీదకి వెళ్ళి. నేను చెప్పాను మొన్న, నా శవాన్ని 9 మోసే వరకు నేను జనసేనను ముందుకు తీసుకెళ్తాను. కసి కావాలి మనకి, దెబ్బ తిన్నా. నేను ఒకటే చెప్తున్నాను మీకు, ఒక బలమైన నాకు ఈ రోజున ప్రభుత్వం వైసీపీకి ఇచ్చింది, ప్రజల ప్రభుత్వం, దాన్ని గౌరవిద్దాం. ఏ యుక్తులు పనినా ఏమి చేసినా ప్రజలు వాళ్ళకి అండగా నిలబడ్డారు, నేను దాన్ని గౌరవిస్తున్నాను. వాళ్ళు ఎలా చేస్తారో కూడా పరిపాలన చూద్దాం. అంటే మొన్న ఎయిర్పోర్ట్లో దిగి వచ్చేటప్పటికి 2 కిలోమీటర్ల దూరంలో ప్రజలు గ్రామ ప్రజలు అడ్డం వచ్చి నాకు ఫ్లెక్సీలు అడ్డం పట్టుకొని వచ్చారన్న మా గ్రామంలో ఈ సమస్య ఉందని. ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ఆకలి ఉందో, ఎక్కడ క్షోభ ఉందో, ఎక్కడ అవినీతి ఉందో అక్కడ జనసేన గుర్తు రావాలి ప్రతి ఒక్కరికి. ఒక ఓటమి, ఒక మనిషి అనేవాడు ఎప్పుడు బయటకు వస్తాడంటే గెలుపులో తెలియడాడేవాడు. ఎవడు మనవాడు ఎవడు బయటవాడు మనకు తెలియదు. ఓటమి చెప్తుంది నువ్వు నా వాడివా బయటవాడివా. లక్షల మంది వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వచ్చిన మీరు నా గుండెలో మీకు అండగా ఉంటాను. నా జీవితం రాజకీయాలే, అది మర్చిపోకండి. నేను గెలుపు
అందరూ గెలిచిన తర్వాత చాలా మాట్లాడతారు. నేను ఓటమిలో నుంచి మాట్లాడుతున్నాను, మర్చిపోకండి. నేను ఓటమిని అంగీకరించే వ్యక్తిని కాదు, ఓటమి పైన దాన్ని జయించే వరకు నేను పోరాడే వ్యక్తిని, అది మర్చిపోకండి దయచేసి. నేను నిజంగా కుయుక్తి రాజకీయాలు చేయాలంటే నాకు రాక కాదు, తెలియక కాదు, అది రైట్ కాదు కాబట్టి, సరైనది కాదు కాబట్టి చేయట్లేదు. ఎందుకంటే నేను మీ బిడ్డల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుండాలని. ఇన్ని లక్షల ఓట్లు వస్తే నేను దాన్ని తక్కువ అనుకోవట్లేదు. ఫస్ట్ మేమందరూ తీర్మానం ఏం ప్రవేశపెట్టామంటే, ఎవరైతే ఓట్లు వేశారో మనకి వారందరికీ నేను మనస్ఫూర్తిగా నా రెండు చేతులు జోడించి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను పార్టీ ప్రారంభించినప్పుడు నా దగ్గర 10 మంది పట్టుమని 10 మంది కుర్రవాళ్ళు తప్ప ఎవరు ఈరోజు చాలా బలమైన నాయకులు ఉన్నారు. ఎలాంటి నాయకులు అంటే గెలుపు ఉంటుందని కాదు, మీతో పాటు పోరాటం చేయడానికి చెప్పి బలమైన నాయకులు ఈరోజు కూర్చొని ఇందాక అందరిని అడుగుతున్నాను, మీరు ఉండగలరా వెళ్ళిపోతారా అంటే వాళ్ళందరూ కూర్చొని మేము వెళ్ళిపోవడానికి రాలేదు, ఇంక దగ్గర ఉన్నామని చెప్పడానికి వచ్చామని చెప్పి మన నాయకులందరూ వచ్చి, ఇంతకు మించిన విజయం ఏం కావాలి? సో ప్రతికూల పరిస్థితుల్లో మనకు ఎవరైతే నిలబడతారో వాళ్ళ వ్యక్తిత్వం బయటపడింది. ఈ రోజున మీ అందరికీ అండగా ఉంటాను. అలాగే మీకు నేను అందుబాటులో కూడా ఉంటాను, అది కూడా చెప్తున్నాను. ఈ ఆఫీసు మన సొంత ఆఫీసు, ఎవరో బయట వాళ్ళు అద్దెకిస్తే కొట్టుకుంది కాదు, జనసేన కట్టుకున్న ఆఫీసు, నా కష్టార్జితంతో కట్టిన ఆఫీస్, అది మన స్థలం. ఇది మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను. మిమ్మల్ని నన్ను పార్టీ మీటింగ్స్తో పాటు మీరు ఏదైనా సరే ఒక ప్రత్యేక సమయాలు పెడతాను, మీరు ఎప్పుడో నన్ను కలవాలి, ఒకసారి ఇలా మాట్లాడాలంటే నేను కనిపిస్తాను, మీతో మాట్లాడతాను. అందుకని నాకు అవకాశం ఇచ్చారు మీరు. చాలా కష్టమైన ప్రయాణం అని తెలిసి వచ్చాను రాజకీయాల్లోకి, నాకు తెలియని వాడిని కాదు. అవమానాలు, మనల్ని జోకులు వేస్తారు, మన మీద వెటకారాలు చేస్తారు, అన్నీ సిద్ధపడే దెబ్బతినడానికి. దెబ్బలు తిని ఒక శిల్పం ఎలా ఎదుగుద్ది? ఉలి దెబ్బలు తిని 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 అందమైన శిల్పంగా అవుద్ది. దెబ్బ పడే కొద్దీ మనలోని అద్భుతమైన శిల్పం బయటకు వస్తుంది, మర్చిపోకండి. దెబ్బ తిందాం, దెబ్బ తింటే తప్ప మన కసి రాదు, దెబ్బ తింటే తప్ప మన లోపల నుంచి శక్తి బయటికి రాదు. నేను మీకున్నాను, నాకు మీరు చేయాల్సిందే లేదు, మీరు నన్ను నమ్మండి అంతే. మీరు చూశారు కదా, ఓటమి అయిపోగానే అందరూ కుంగిపోయే వ్యక్తిని కాదు నేను. బయటకు వస్తాను, మాట్లాడతాను. నాకు పోరాటం నుంచి పారిపోతేనే నేను ఆత్మగౌరవం దెబ్బతింటదేమో, కానీ నేను దెబ్బ పడే కొద్దీ ముందుకెళ్ళే వ్యక్తిని తప్ప ఆగే వ్యక్తిని కాదు. ఆ విషయం మీకు తెలియజేసుకుంటే మీకు అందరూ అండగా ఉంది. ప్రతి ఒక్కరికి చాలా చారిత్రాత్మకమైన రోజు ఇది. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు చాలా చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన రోజు ఇది. ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ఉన్న ప్రభుత్వం స్థాపిస్తాం, ఏ మాట మీదైతే మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది. ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి, ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు నాకు వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికో హింసించడానికో ఈ విజయం కాదు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్యమైనది. వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి, అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. మనందరం ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన మద్దతుదారులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కక్ష సాధింపు సమయాలు కాదు. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచిలకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ
మనకి ఆలోచన విధానం ఉంటుంది. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఏం మాట్లాడాలి ఈ రోజున అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు. ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో, నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21కి 21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. 100కి 100. ఇది అంటే నేను ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే మన జన సైనికులు, వీర మహిళలో జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి, పాలన మారాలి. ఇవన్నీ చాలా మంది, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కక్ష సాధింపుల సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం అది. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం. తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. యువత విలవిల్లాడిపోతూ ఉన్నారు, యువత నలిగిపోతూ ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ, నేను మీకు చెప్తున్నాను, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు. ఈ రోజున మామూలు బాధ్యత ఇవ్వాల. గెలిచింది, పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100కి 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. యువత నలిగిపోయి నేను మర్చిపోలేదు. ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు, మేము మర్చిపోలే. సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు. రోడ్లు వెయ్యేలా గుంతలు వేశారు, అరాచకం చేశారు. అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి, మీకు నేను మాటిస్తున్నాను. అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా, అధికారుల్ని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది, కూటమి ప్రభుత్వం ఉంటుంది. రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్న చూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం. నాకు రాజకీయాలు డబ్బు అవసరం లేదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను మీకు, నేను డబ్బుల కోసం, పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు.
మీలాగా నలిగిపోతారు చూసారా ప్రతి ఒక్కళ్ళు. సగటు మనిషి మాకు ఎవడు ఉండడేంటి, మా కులం లేదు, మతం లేదు, నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు. ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని. ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. 2019లో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున, ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి అలాగే ఉంది. అంతే ధైర్యంతో ఉన్నా. గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు, రాదు. ఇంకా భయం వేసింది. అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే నాకు భయం వేసింది. ఎందుకంటే ఇల్లు అలకగానే పండగ కాదు ఇది. ఇల్లు అలకగానే పండగ కాదు, చాలా చాలా బాధ్యత కూడుకున్నది. భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్నారు. ఈ రోజున ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్దిమంది తప్ప, కానీ నాకు ఒకటే అనిపించింది, నేను పరాజయం చూసి భయపడను, ఓటమి చూసి భయపడను. ఓటమి నాకు బలం ఇస్తుంది, ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నాను. దేనికి అంటే నేను ఒకటే నమ్మాను. చిన్నప్పుడు తిరుపతిలో యోగా నేర్చుకుంటున్నప్పుడు ఒకటే నమ్మాను, ధర్మో రక్షితి రక్షిత అని. నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మం రక్షిస్తుంది అని. ఎప్పుడో ఒక 30 సంవత్సరాలు ఇంకా ముందే 18-19 ఏళ్ళప్పుడు చదివితే ఈ రోజున ధర్మం కోసం నిలబడ్డాం. ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడింది. అందుకని మనస్ఫూర్తిగా ఏ శక్తి అయితే కనిపించని ఆ పరాశక్తి, కనిపించని ఆ దేవుళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ, పిఠాపురం ప్రజలందరికీ మీరు పిఠాపురం పురజనులకి, పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, యువతులకి, కథం తొక్కిన యువతకి, కథం తొక్కిన జన సైనికులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం శ్రేణులకి, తెలుగుదేశం నాయకులు వర్మ గారికి, వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు, కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కని గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు. ఓడిపోతే ఇంత బలంగా నిలబడ్డవాడిని. ఇంత గెలిపించి కాదు మీరు ఇచ్చింది, చిన్నపాటి జయం ఇవ్వాల, ఆకాశం అంత విజయం ఇచ్చారు మీరు నాకు, మాకు, మా కూటమి ప్రభుత్వానికి. ఇది గుండెల్లో పెట్టుకుంటాం, నిలబడతాం, నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను, మీ అందరికీ మాటిస్తున్నాను. మీ ఇంట్లో ఒక్కడిగా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు, నాకు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్. మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, మా కష్టాల కోసం మాట్లాడతాడు, మా కష్టాల కోసం నిలబడతాడు. అది చేసి చూపిస్తాను. ప్రభుత్వం ఎలా ఉండాలి, అధికార యంత్రాంగం ఎలా ఉండాలి, రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాం.